వేసవి సెలవులకు తన తాతయ్య ఊరికి వచ్చిన అజయ్ ఒక సాయంత్రం పల్లెటూరి చెరువుగట్టున ఉన్న ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఒక మర్రి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న ఒక మునిని కలిశాడు. అజయ్ మనసులో ఏదో అలజడి. పట్టణంలో తను చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఎంత కష్టపడినా ప్రమోషన్ రావడం లేదని, అందరూ తనకంటే వేగంగా వెళుతున్నారని ఆయనతో చెప్పుకున్నాడు. స్వామీ, నేను రోజుకు 14 గంటలు గొడ్డులా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదు. నాకంటే తక్కువ పని చేసేవాళ్లు మేనేజర్లైపోతున్నారు. కష్టే ఫలి అన్నారు కదా, మరి నా విషయంలో అదెందుకు జరగడం లేదు అని అడిగాడు. ముని నవ్వి అజయ్ని తన పక్కన కూర్చోబెట్టుకుని ఇలా వివరించారు. పూర్వం ఒక అడవిలో 2 కట్టెలు కొట్టే కూలీలు ఉండేవారు. ఒకరు శివ, ఇంకొకరు కేశవ. ఇద్దరికీ యజమాని సమానమైన జీతం, సమానమైన గొడ్డలి ఇచ్చి అడవికి పంపాడు. మొదటి నెల శివ తెల్లవారుజామున 5 గంటలకే అడవికి వెళ్లి రాత్రి 8 గంటల వరకు నిరంతరం కట్టెలు కొట్టేవాడు. కేశవ మాత్రం ఉదయం 9 గంటలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకే తిరిగి వచ్చేవాడు. కాని నెల చివరన చూస్తే శివ కంటే కేశవ ఎక్కువ కట్టెలు సేకరించాడు. రెండవ నెల శివ ఇంకాస్త కష్టపడ్డాడు. మధ్యాహ్నం భోజనం కూడా మానేసి మరీ చెట్లు కొట్టాడు. కాని ఆశ్చర్యంగా ఈసారి కేశవ తెచ్చిన కట్టెలు ఇంకా పెరిగాయి, శివ తెచ్చినవి తగ్గిపోయాయి. శివకు విపరీతమైన కోపం, అసూయ కలిగాయి. నేనింత గొడ్డులా చాకిరీ చేస్తుంటే వీడు తక్కువసేపు పనిచేసి ఎలా గెలుస్తున్నాడు? యజమానికి వీడంటే ఇష్టమేమో అని అనుకున్నాడు. నేరుగా కేశవ దగ్గరకు వెళ్లి నిలదీశాడు. నువ్వు మంత్రమేమైనా వేస్తున్నావా? నాకంటే తక్కువసేపు పనిచేస్తావు, కాని నీ దగ్గర కట్టెలు ఎలా ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఇలా అన్నాడు కేశవ. మిత్రమా, నువ్వు చెట్టును కొట్టేటప్పుడు ఒక్క విషయం మర్చిపోతున్నావు. నువ్వు కేవలం చెట్టును కొట్టడం మీదనే దృష్టి పెట్టావు. కాని నేను ప్రతి గంటకి ఒకసారి 10 నిమిషాలు కూర్చుంటాను. ఆ సమయంలో నేను విశ్రాంతి తీసుకోవడమే కాదు, నా గొడ్డలికి పదును పెట్టుకుంటాను. కథ ముగించిన ముని అజయ్ కళ్లలోకి చూస్తూ ఇలా అన్నారు. చూడు నాయనా, గొడ్డులా కష్టపడటమంటే ఫిజికల్ లేబర్, కాని తెలివిగా కష్టపడటమంటే స్ట్రాటజిక్ లేబర్. శివ గొడ్డలి మొదటి రోజు పదునుగా ఉంది, అందుకే కట్టెలు తెగాయి. కాని రోజులు గడుస్తున్న కొద్దీ అది మొద్దుబారింది. దానితో అతను ఎంత బలంగా బాదినా ఫలితం తక్కువగా ఉంది. పైగా అతను మరింత అలసిపోయాడు. నువ్వు కూడా పాత స్కిల్స్తోనే కొత్త ప్రపంచంలో పోటీపడుతున్నావు. అందుకే నీ కష్టం ఫలితాన్నివ్వడం లేదు. కేశవ చేసిన పని గొడ్డలికి పదును పెట్టడం, అంటే నీ వృత్తిలో వస్తున్న మార్పులను గమనించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. నువ్వు ఆఫీసులో చేసే 14 గంటల పనిలో కనీసం 1 గంట నీ మెదడుకి పదును పెట్టే కొత్త టెక్నాలజీ గురించి నేర్చుకుంటే నీ కష్టం సార్థకమవుతుంది. నాయనా, అడవిలో సింహం వేటాడేటప్పుడు గంటల తరబడి పరిగెడదు. చాలాసేపు పొంచి ఉండి తన శక్తిని కేంద్రీకరించి సరైన సమయంలో ఒకే దెబ్బతో వేటను పట్టుకుంటుంది. విజయం అనేది నువ్వు ఎంతసేపు పనిచేశావు అనే దానిమీద రాదు, నువ్వు ఎంత నాణ్యంగా పనిచేశావు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అజయ్కి తన తప్పు తెలిసింది. కేవలం కష్టపడటమే కాదు, తన నైపుణ్యాల గొడ్డలికి పదును పెట్టడం కూడా ముఖ్యమని గ్రహించి ప్రశాంత మనస్సుతో సెలవుల తర్వాత తిరిగి తన వృత్తిలోకి వెళ్లాడు.